అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు అన్నదాత సుఖీభవ పెద్దలు దాతృత్వం మనసు నిండా నిండినటువంటి ఉదార స్వభావము మరియు సేవా తత్పరత కలిగినటువంటి పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినందుకు ముందుగా వారందరూ కూడా ధన్యవాదాలు. ఈ సమావేశం యొక్క ముఖ్యోద్దేశం మనం ప్రతి సంవత్సరం వేసవి తాపంని దృష్ట్యా చలివేంద్రము మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది మనం ఆన్వెన్సింగ్గా పెడుతున్నటువంటి అంశం అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సంవత్సరం కూడా వేసవి తీవ్రత దృష్ట్యా మజ్జిగ కేంద్రము చలివేంద్రము కూడా ఒక గెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో మనకి ముందుగా మా గురుతుల్యులు మనలో చాలామంది గురుతుల్యులు మరియు విద్యా ప్రధాత అయినటువంటి మా ఏస్కేర్ గారు అడ్డా ఆంజనేయులు గారు వారి యొక్క సౌజన్యంలో ఈ సభని ప్రారంభించాలని చెప్పి ఇదే సంకల్పంతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని చేయాలని కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మీరు కూడా మీ అందరిలో సభ్యుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే కొంచెం కుటుంబ పరిస్థితి దృష్ట్యా నేను అనివార్య కారణాల వల్ల మన వాట్సాప్ కూడా చూసేటువంటి అవకాశం నాకు లేకపోవడం వలన ఈరోజు మధ్యాహ్న కార్యక్రమానికి నేను అటెండ్ కాలేకపోయాను. ఈ టైం కూడా సోదరుడు ప్రత్యేకంగా ఫోన్ చేసి నేను ఎన్ని పనులు అసలు తప్పనిసరిగా రావాలంటే నేను గుర్తుపెట్టుకొని నేను కలుసుకోవడం మంచి అవకాశంగా భావించి వచ్చాను. మన వాళ్ళు ఎంత అంకిత భావంతో పనిచేస్తారనే దానికి ఒక చిన్న ఉదాహరణ చాలా ఉన్నాయి. ఒకటి సమయభావం కాబట్టి ఒకటి చెప్తాను. లాస్ట్ టైము ఇదే నెలలో ఇదే సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను శ్రీనివాస్ గారు వస్తున్నాను. ఆయన స్కూల్ నుంచి వస్తే మాస్టర్ ఈ ఎండకు మీరు బండి నడపలేరు, నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటానని నన్ను బండి ఎక్కించుకొని బయలుదేరి వస్తున్నాడు. అప్పటికే అక్కడ క్లాసెస్ జరుగుతుంది, ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి అనుకుంటుంది. బహుశా మధ్య మధ్యలో ఫోన్ రావటము, ఆ ఎండలో ఆగిపోవటము. నేను టోపీ కొట్టుకున్న పాపం టోపీ కూడా లేదు. ఒక 7-8 ఫోన్లు అయిపోయింది. మొత్తం మీద అక్కడి నుంచి దాటి బ్రిడ్జి మీదకి వచ్చాం. బ్రిడ్జి మీదకి వచ్చేటప్పటికల్లా ఫోన్ అక్కడికి చూశాను, అని కొత్త నెంబర్ లాగా ముందు పెట్టేశాం. మళ్ళీ 2-3 సార్లు వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు. ఏదో సార్ అర్జెంట్ పని ఉన్నట్టు పాపం ఎవరో చూద్దామని ఆ గంటలోనే బండి ఆపేసాడు. నాకేమో చెట్ల కాలిపోతాం నేను. కానీ అట్లాగే బండి ఆపిన తర్వాత ఫోన్ ఎత్తారు ఆయన. అక్కడి నుంచి సార్ వాళ్ళు చనిపోయారండి, డెడ్ బాడీ హాస్పిటల్లో ఉంది, అర్జెంట్గా 108 కావాలండి అని అన్నాడు. ఆ ఫోన్ చేసేది కూడా ఎవరో తెలియదు యాక్చువల్గా. ఎందుకయ్యా అక్కడ 108 ఫోన్ చేస్తే వచ్చేస్తుంది కదంటే అడిగేంత వాళ్ళు 1500 అడుగుతున్నారండి అన్నాడు. నేను వెంటనే ఇంటి శ్రీనివాసు అయ్యా ఎందుకు మన 1500 పంపించేద్దాం అతన్ని ఆ ఇబ్బంది ఎందుకు పడతాడు, మనం డబ్బులు ఇచ్చేద్దామని నేను సరే అని పెట్టేశాడు. మళ్ళీ ఒక నిమిషం వాళ్ళ ముందుకు వచ్చి 1 సెకండ్ సార్ ఇన్నిసార్లు మనకే ఎందుకు ఫోన్ చేశాడు ఈయన, 108 1500 కట్టుకోలేకపోతే తర్వాత డబ్బులు అడిగేవాడు కదా, ఎందుకు అడిగాడు చూద్దామని మళ్ళీ వెంటనే అదే నెంబర్ ఫోన్ చేశాడు. చేసి ఎవరు ఏంటంటే మీరు ఎక్కడ వెంటనే దుర్కోలేదు చెప్పేసి ఊరు బుక్ చేయన్నాడు. చేసి సార్ మన దగ్గర వెహికల్ ఉంది, బహుశా ఆ వెహికల్ కోసం మన హెల్ప్ కోసం ఏమైనా మనకు కాల్ చేశారామో అని అప్పుడు ఆయన అడిగాడు. మీటింగ్ ఉంటుంది చేస్తాం. వెంటనే ఏం చేశాడంటే ఎవరితో ఫోన్ చేశాడు. అందరూ శ్రీనివాస మరి బండాలు ఎవరు డ్రైవర్ ఎవరు అతను ఫోన్ చేసి అయ్యా నీది ఎవరు అర్జెంట్ పని ఈ నెంబర్కి నువ్వు ఫోన్ చేసి వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి అది సక్సెస్ అయిందా లేదా వాళ్ళ బాడీ దగ్గర చేరిందా కనుక్కొని నాకు ఫోన్ చేయమని చెప్పాడు. ఈ లోపల మేము వచ్చాం. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఇక్కడే సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ రఘునాథ్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ అక్కడికి 2 అయింది మేము వచ్చేటప్పటికల్లా. అంటే గంట సేపు ఎంతైనా ఉంటాం. ఈ ఫోన్లు కార్యక్రమాలు ఇంత ఇదే చిన్నపిల్లలు పర్వాలా, నాకేమో చెమట కారిపోతూ ఉంటాయి. మొత్తమే చేరాము. నాకు అనిపించింది నిజంగా అసలు అంత స్కూల్ ఒత్తిడి, అక్కడ టీచర్లు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్, ఇక్కడ ఫంక్షను, మన కార్యక్రమాలు ఇన్ని గుర్తు పెట్టుకొని కూడా అతను ఎవరో తెలియనటువంటి ఆయన ఫోన్ అటెండ్ అయ్యి ఆయనకి ఇమీడియట్ అయిపోయిన తర్వాత బాడీ చేరిన తర్వాత ఆయన ఫోన్ చేయమని మీకు సక్సెస్ అయిందా, అక్కడికి వచ్చినాక మీ బాడీ చేరిందా అంత ఓకేనా అన్నారు. సరే వచ్చేసారు. తర్వాత ఇక్కడ వచ్చిన ఎంపీ వెహికల్ వచ్చిన తర్వాత నేను ఫోన్ చెప్పారు సార్ మనం వెళ్ళి చేసి వచ్చామని చెప్పేసి. అది మాకు వయసు ఫోటోలు తీస్తున్నారు.
మీరు రెడీగా ఉన్నాను సార్, ఎవరో వచ్చినట్టు వెంటనే పిలుస్తున్నారు నారాయణ గారు. ఆ ఫోటో తీస్తూ ఉంటే అప్పుడు మీరు చనిపోయే బండి ఆపి ఆ ఫోటోలు ఆపేసి మాకు ఎదురొచ్చి రండి సార్ అని తీసుకెళ్ళాడు. సార్ మీరు కార్యక్రమాలు ఉంటారు ఎందుకు పడవలేదంటే అది గొప్ప మాట సార్. చిన్నాళ్ళ మేము అప్పుడు కార్యక్రమం ఆపుకొని మమ్మల్ని రిసీవ్ చేసుకొని అట్లా తీసుకుంటే కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అలాగే అన్నదాత సుఖీభవ అనే దానికి మనం అనేక కార్యక్రమాలు చేపట్టుకుంటూ పేదలకి అలాగే అవసరమైన వాళ్ళకి ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ విరోధంగా మన వంతుగా పేదవాళ్ళకి ఏం చేయగలుగుతామో అది చేయడానికి ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన దీనికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మున్ముందు ఇంకా అభివృద్ధి చెంది మరింత మందికి అన్నదానము అలాగే వస్త్రదానం కానీ ధనదానం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ అందరూ మన్నలను పొందామని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. మజ్జిగ పంపిణీ మటుకు చాలా ఎంజాయ్ చేస్తాం, బాగుంటుంది, చాలా సరదాగా. టైంకి గబగబ రావాలి వెళ్ళాలి ఇదే యాంగ్జైటీలో ఉంటుంది. ఎవరున్నారు ఎవరు లేరు, వాళ్ళు లేరు, ఎవరన్నా ఉన్నారా, ఇలాంటివి కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా గబగబా అందరూ వెళ్తాము. ఆ ఎండ కూడా తెలియదు ఆ టైంకి. వెళ్ళే ముందు అమ్మో ఎండగా ఉందనిపించింది, కానీ అక్కడికి వెళ్ళి నాకు ఇవన్నీ చేసినాక మామూలుగా ఇక హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది. నిజంగా ఇలాంటి కార్యక్రమంలో నేను కూడా ఒక దాన్ని ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన టీం అందరూ చక్కగా పనిచేస్తున్నారు. కాకపోతే నాకు కుటుంబ నేపథ్యం రీత్యా కొంచెం ఈ మధ్యకాలంలో నేను కొంచెం అటెండ్ కాలేకపోతున్నాను. ఆ పరిస్థితి చక్కపడ్డాక మనం మళ్ళీ అటెండ్ కాగలం. అయితే ఈ కార్యక్రమాలన్నీ చేయటంలో ఉన్న ఆనందం నాకు తెలుసు. మరి అందరూ కూడా ఎవరికి అందరంతగా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని థ్యాంక్ యూ. అలాంటి పరిస్థితి సమయం వల్ల అందుకే కొనేటువంటి పరిస్థితి అయింది. ఎందుకంటే పాపం ఆయన సేవాభావాలు అక్కడ ఉంటాయి, సర్వీస్ విషయాలు కానీ. కాబట్టి అన్నయ్యను కూడా 2 నిమిషాలు మధ్య కేంద్రం సంబంధించినటువంటి అంశాలు, చదివిన సంబంధించిన అంశాలు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కార్యక్రమాన్ని నేను ఆ రోజు దళితుల స్టేటస్ పెట్టుకుంటే కొన్ని 100 మంది మిత్రులు గమనిస్తూ మొన్న 2 months బ్యాక్ చెప్పారు 4 మిత్రులు, సార్ మరి మీరు మార్చిలో మొదలు పెడతారా ఏప్రిల్లో మొదలు పెడతారా సర్వేంద్రము మీరు చెప్తే మేము రెడీలో ఉన్నాము. మా మిత్రులు చెప్పుకున్నాం అనమాట. మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఎట్లా మేము మాట్లాడాలని ఆ రోజు ఎన్నో ఫస్ట్ కలిసినప్పుడు అన్నారు. మీరు మాత్రం నేను ఏప్రిల్లో స్టార్ట్ చేస్తాను హాలిడేస్ ఉంది నాకు తప్పనిసరి తెలియజేయన్నారు. అంటే మన పాఠ్యం మనం చేసుకుని పోతున్నాము, అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అలాగే నేను ఒక చిన్న దీనిలో ఉన్నాను, తెనాలి ఇన్ను ఆర్మీ అని చెప్పి ఉంటుంది మనకి గమనించలేదు. తెనాలిలో టౌన్లో ఎట్లా ఏ అనాథ సేవ ఉన్నాడని ఒక ముస్లిం కుర్రాడు వినేతుల్లా అనే కుర్రాడు పోలీసులు అతను ఫోన్ చేస్తాడు. అతను ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. తర్వాత ఒక సహోదరుడు ఉన్నారు. వీళ్ళు నలుగురే వెంటనే గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తారు, సార్ ఏదైనా అంత్యక్రియలకి సహాయం చేస్తే ఉన్న వాళ్ళు ఎవరో తన 3 రోజులు వేస్తూ ఉంటారు. ఈ తెనాలి చుట్టుపక్కల ప్రతి 10 రోజులకు 15 రోజులకు డెడ్ బాడీ అనాథ సేవ ఉంటే పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం, అతను పాపం తీసుకెళ్ళి ఆ అంత్యక్రియలు పూర్తి చేయడం. దానిలో కూడా అతను ఇన్ఫార్మ్ చేసినప్పుడల్లా ఎంతమంది అంటే ఎక్కువమంది ఉన్నాడు ఆవిడ ఎక్కువ 200 మందిలో ప్లాన్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఈ 2 కార్యక్రమాలు నాకు చాలా ఆత్మతృప్తిని ఇస్తూ ఉంటుంది. అందువలన ఈ అన్నదాత సుఖీ ఫ్యాక్టరీ ఇందాక వారికి చూడలేదు యాక్చువల్ అప్పుడు, ఇవాళ ఎందుకు స్పాట్ రిజర్వేషన్ అయిపోయి వచ్చి చూస్తే సాయంత్రం 6ంటికి మీటింగ్ ఉంది. సరే వీడియో ప్రింట్ ఏమన్నా మేము అనుమతి కలుస్తున్నాము, ఇవాళ అయితే సభ్యులందరినీ దూరం సంగతి చేస్తుందో నేను వచ్చాను. అందరికీ ధన్యవాదాలు. తెలుగు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ పేరు పేరున నమస్కారం అండి. నేను చాలా కాలం నుంచి వస్తున్నాను, సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాను. మా అందరూ చాలా ధన్యవాదాలండి. మామూలుగా ఏంటంటే తెలుగులో పద్యం ఉందండి, దైవం తనకు అనుగ్రహించినంతలో తనకు పుడిచినంతలో అనుగ్రహించినంతలో దేనదేవుడు తిట్టగా సహాయం చేసే వారికి లక్ష్మి అంటే తనకు తెలియకుండా గుట్టుగా వచ్చేసి తెలియకుండా తన సహాయం అన్ని సహాయం చేసి వెళ్ళిపోతుందంట. ఆరోగ్యాలు మొత్తం చేసి వెళ్ళిపోతున్నారు. సరే
దేవదేశులకి అన్నార్థులకి ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే మనకు దైవం అనుగ్రహించినంతలోనే చేస్తే, తిట్టకుండా చేస్తే, మంచి మనతో చేస్తే లక్ష్యం అంటే తనకు తెలియకుండానే అతనే తెలియకుండానే పూర్తిగా సంపదలు అన్ని ఐశ్వర్యాలు అష్టైశ్వర్యం ఇచ్చేళ్ళిపోతాను ఆయన ఏదో బాధపడుతూ ఉంటాం ఇచ్చామని నాకు ఇచ్చిన దాంట్లో అంత ఉపయోగం ఉంటుంది సార్. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు వారందరూ కూడా అంకితభావం కలిగినటువంటి మిత్రులు కాబట్టి ఈ కార్యక్రమం కాన్ఫిడెంట్గా కొనసాగుతుందని మీరందరూ సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. అయితే ఇదేంటంటే పుష్పక విమానం లాంటిది అనమాట. ఎంతమంది వచ్చినా సరే స్పేస్ ఉంటుంది అనమాట. రిపోర్ట్ రావాలి అంటే సైజు బట్టి మన సైజు ఉంటే లేదంటే నేను నీ సైజు ఉంటే ఎప్పుడు స్పేస్ అనేది ఉంటుంది. తప్పకుండా నువ్వు వచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పు. ఓకే, సభ్యులందరూ కలిసి ఇక్కడ చేరుకోవడం చాలా సంతోషకరం. చాలా రోజుల తర్వాత అందరినీ కలుసుకోవడం జరుగుతుంది. నారాయణ గారు ప్రారంభించినటువంటి ఈ సేవా కార్యక్రమం కరోనా దగ్గర నుంచి కంటిన్యూగా నడుస్తూ ఉన్నది. అన్నదానం దగ్గర నుంచి చివరికి మంచినీళ్ళు మజ్జిగ పంపిణీ చేయడం వంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. అదే మంచినీళ్ళు మజ్జిగని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నిర్విఘ్నంగా అది కంటిన్యూ అవుతుంది. ఎవరో ఒకళ్ళు డొనేట్ చేయడం అది ఆగటం లేదు. అంటే అది మంచి కార్యక్రమం కాబట్టి నడుస్తుంది, అందరూ సహకరిస్తున్నారు. మేము కూడా ఆ స్కూల్ నుంచి రావడం, టైం ఉంటే అక్కడికి వెళ్తాం, లేకపోతే వచ్చేవాడు అవుట్ డే స్కూల్స్ వస్తే అప్పుడైతే వస్తా అక్కడే ఆగేసి ఆ మధ్య పంపిణీ అయిన తర్వాత వెళ్తూ ఉంటాం. ఈ కార్యక్రమం మంచిది. చాలా సమ్మర్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అసలు అక్కడ మేము చాలా ప్లేసులు వెతికాము. మొదట ప్లేసులు వెతికితే ఎక్కడ పెడదామని వద్దంటున్నారు. 3-4 ప్లేసులు పెడితే ప్రయత్నం చేస్తే ఎవరు వద్దన్నారు. గురువు గారు చక్కగా అడగగానే ఓకే అన్నారు. అక్కడ కంటిన్యూగా 3 years నుంచి జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఉదార స్వభావంతో మనం సహాయం చేస్తున్నాం. పేదవాళ్ళకు లేకపోతే ఎండలో ఆపదలో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు దాహార్తి తీరుస్తున్నాం. అంటే చాలా పుణ్య కార్యక్రమం. సమ్మర్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమి దూరం పంపులు ఉండే అక్కడ మున్సిపాలిటీ పంపులాలు ఉండేవి. ఇప్పుడు అసలు ఇవి కూడా లేవు, అన్ని పీక్ పడేశారు. ఇట్లాంటి ఎవరన్నా వాటర్ ఇస్తున్నా, మజ్జిగ సప్లై చేస్తున్నా చాలామంది దాహార్తి తీర్చుకొని ఎండాకాలం సేద తీర్చుకుంటున్నారు. అట్లాంటి మంచి కార్యక్రమం మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎవరు దర్శనంత డొనేషన్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ కార్యక్రమం అది పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం అండి. డొనేట్ చేయడమే కాదు, దాన్ని ఇన్వెస్ట్ చేయడం, ఆ కార్యక్రమాలు కరెక్ట్గా నడపడం, ఆ పేదవాళ్ళకి అందడం, లేకపోతే పాఠశాలలకు అందడం, ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం చేయగలగడం కూడా చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పొద్దుగాల శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచో వస్తారు. ఎంత 100 kilometers ప్రయాణం చేసి వచ్చి మరి వాయిస్ ఇవ్వడానికి పక్కనే రెస్ట్ తీసుకోకుండా వచ్చేసి అక్కడ కానీ ఆశ్రమంలో కానీ చేస్తూ ఉంటాడు. మరి ఎవరు వస్తారండి? ఎవరికి ఏం పని? అంత స్ట్రెయిన్ 100 kilometers 150 kilometers ప్రయాణం చేసి వచ్చి అక్కడ స్పెండ్ చేయాలి, వచ్చేసి వాయిస్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని దానికి అక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. మళ్ళా ప్రతాప్ గారు రిటైర్డ్ అయ్యి 45 సంవత్సరాలు అవుతుంది. ఆ వయసులో కూడా ఆయన ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ఈ వీడియోస్ చేసి ఆ వీడియోస్ చాలా ఆకర్షిస్తున్నాయి జనాన్ని ఆకర్షించడం అంటే అదేదో గొప్పగానే కాదు, జరుగుతున్న కార్యక్రమం ఇది అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆ కార్యక్రమానికి ముందుకు రావడానికి అది చాలా సహకారంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా మంచినీరు మజ్జిగ నా ఉద్దేశంలో ఇంకొక మీరు ఏమన్నా అనుకోండి, పేదవాళ్ళన్న చోట అన్నదానం చేయడం మంచిది. ఒక్క రోడ్లో కానీ అనాథుల కాలనీలు కానీ నీడీ పీపుల్ అసలు బాగా పేదవాళ్ళు అక్కడ ఉన్నారు. మన ప్యాకెట్స్ మనము తీసుకెళ్ళడం లేదు, ఆటోలో తీసుకెళ్తాం, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంతేగాని ఎప్పుడు ఒకే చోట అంటే వేరే అనుకోవద్దు. నీడీ పీపుల్ ఉన్న చోట అందించండి. ఎవరైనా సరే పేదవాళ్ళు మేము అక్కడ అనాథ కాలనీకి వెళ్తే 10 నిమిషాలు అయిపోతాయండి. 100 ప్యాకెట్లు అయినా ఒక్క రోడ్లోకి వెళ్ళినా కూడా అంతే, వెంటనే ఒక 20 నిమిషాలు అయిపోతుంది. అంటే వాడు నీడీ పీపుల్ ఆకలితో బాధపడుతూ ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అన్నం లేకనే కాదు,
ఆ రోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, వాళ్ళు ఆ వంట చేసుకునేది ఆపేసి మనం ఎత్తుని తీసుకుంటారు. అలా వాళ్ళని పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తే ఇంకా మేలు జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు ఏ విధంగానే కానీ సమావేశాలకు అటెండ్ అవ్వడం కానీ, అన్నదానానికి అటెండ్ అవ్వడం కానీ, ముఖ్యంగా పంపిణీకి అటెండ్ అవ్వడం కానీ, నారాయణ గారు బిజీ షెడ్యూల్ అసలు వచ్చేసి ఉంటారు. అసలు క్యాండిడేట్స్ వస్తారు కదండి స్పాన్సర్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఆ టైం అయిపోతుంది, వేరే పనులు ఉంటాయి. వెంటనే అయినప్పుడు వేరే ఏదో ఉంటాయి, చాలా పనులు ఉంటాయి కదా. నారాయణ గారు వెళ్ళిపోవాలన్నట్లు అట్లా హడావుడి ఉండదు. అంటే హడావుడి చేయడానికి కాదు, పనులు అట్లా తొందరలు చేస్తూ ఉంటాయి. అవునండి. అయితే ఇది ఒకటి దృష్టిలో ఉంచుకోండి. నా ఉద్దేశం బాగా నీళ్ళు తీసుకున్నాం వల్ల పేదవాళ్ళు బాగా ఉన్నటువంటి మనం ఇస్తే ఇంకా పుణ్యం. ఒకరోజు బాల్ మీద పోసేవాడు సాంబార్ స్టేషన్ దగ్గర, వాడు బాగా తాగి ఉన్నాడు, గంగాయి తాగాడు ఏం తాగాడు తెలియదు, ఇట్లా పోసాడు. ఒక ఆడపిల్ల బాబాయ్ మీద పోట్లాడింది. బాబాయ్ అన్నాడు, దూరం వెళ్ళి అమ్మాయి అంటే అతన్ని అసలు సందీప్ బాబాయ్ని ఇష్టం నచ్చిపూర్లు చేసింది. మనం ఏం అనలేము, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళు తేడాగా ఉన్నారు. అట్లా కాకుండా కొంచెం మీరు మంచి దృష్టితో ఆలోచించి ఆ పైసలు కూడా, ఆటో పైసలు కూడా మనం వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం. అది పెద్ద సమస్య కాదు. ప్యాకెట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. రజాకారు చెప్పగానే పక్కనే చేపించేస్తారు. అట్లా ఆలోచన వేరే ప్రదేశాల్లో కూడా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అదే మీ కన్వీనియన్ట్ని బట్టి మీకు చూడండి. ఈ అవకాశం వచ్చే ప్రజలందరికీ కూడా ఇప్పుడు చెప్పింది విని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. మరి మెంబర్స్గా ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. ఏ సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ అన్నారు. మానవ సేవే మాధవ సేవ. అయితే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, టీచర్స్లో ఈ మాత్రం ఎంత ఇది ఉందా? బిల్లే కదా, జస్ట్ ఆల్వేస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ బిల్ అండ్ బెల్. ఇదేంటి ఒక్కసారిగా చాలా కాలం నుంచి గమనిస్తూ ఉన్న తెనాల్లో మరి బెల్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇంత సేవా కార్యక్రమాలు తలపెట్టి చేస్తున్నారంటే చాలా అభినందిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా. ముఖ్యంగా కొత్తగోళ్ళ శ్రీనివాస్ గారిని చాలా పరిచయం ఉంది. ఈ మధ్య కార్యక్రమాలు ఎప్పుడూ నేను ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాను. ఇంట్రాక్ట్ అవుతూ ఈ కార్యక్రమాల గురించి తెలుసుకొని నేను చాలా అభినందించాను. ఎందుకంటే నేను ప్రైవేట్ సెక్టార్లో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను చాలా తక్కువ శాలరీకి. బట్ అయినా కానీ మా మదర్ ఆఫ్ ఫాదర్ పేరు మీద CVR ఫౌండేషన్ ద్వారా నేను సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అన్నదాన కార్యక్రమాలు, లేకపోతే మన ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయి కదా, ఈ వాలంటీర్ పట్టణ నిరుపేద ఆశ్రమ సంస్థ, లేకపోతే యువతల అమ్మ సంస్థలు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. కెపాసిటీకి బియాండ్ మై లిమిట్స్ అన్నమాట. సో ఈ పద్ధతిలో నేను ఒకసారిగా శ్రీనివాస్ గారిని ఇంటరాక్ట్ అయినప్పుడు, అరే మన టీచర్స్లో ఎంత మార్పు వచ్చిందా, ఈ రకంగా చేస్తున్నారంటే నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా మీకు ఈ సేవా కార్యక్రమాలని విస్తృతపరిచి మరి సమ్మర్లోనే కాదు, సమ్మర్లో మజ్జిగ మంచినీళ్ళ కార్యక్రమమే కాకుండా మిగతా సంవత్సరం పొడుగుతా ఇక అనేక కార్యక్రమాలు నిర్వహించి మరి చాలా సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మరి నేను కూడా మీ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఒక సమావేశం కాదు, ఈ సంస్థలో నేను కూడా భాగస్వామిగా కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఈ మన అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ ఒక ఉడవడిలో జరుగుతూ ఉంది. చక్కగా పెద్దలు వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఈరోజు ప్రోగ్రాం అనేది వాటరేగా మజ్జిగ కార్యక్రమం, ఈ మంచినీటి కార్యక్రమం జరుగుతుంది.
ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతా మంచి టైంలో ఒక మంచి వేసవి కాలంలో ఒక 11 గంటల ప్రాంతంలో మనం 10:30-11 గంటల ప్రాంతంలో అక్కడ కార్యక్రమం పెడుతున్నాం ఆ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర. ఈ కార్యక్రమం పెట్టినప్పుడు అక్కడ ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం ఇంచుమించుగా 2 డ్రమ్ములు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. అలాగే ఇంకా కొంచెం సేపు ఎక్కువగా ఉండి ఎక్కువ కార్యక్రమం మనకి పేదలకి సహాయం చేయగలిగితే అందరికీ కూడా బాగుంటుంది. వచ్చే వాళ్ళందరూ కూడా 4-5 సెంటర్లో ఉన్నా కానీ మన దగ్గర ఎక్కువగా నిలబడుతూ ఉండి మంచిగా ఏర్పాటు చేసే విధంగా ఉండి చక్కగా ఉండాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరపాల్సింది కోరుతుంది. థ్యాంక్ యూ. సభ్యులందరికీ కూడా నమస్కారం. మనం వేసవికాలంలో ప్రజలందరికీ కూడా దాహాతం తీర్చడానికి మజ్జిగ మంచి పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచి ఇది. మనం ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా చేయాల్సినందుకు మన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. నేను అభ్యర్థులు వెంకటాచలం జెడ్పీహెచ్ఎస్ మండూరులో సైన్స్ సెక్షన్ పనిచేస్తున్నాను. మన మిత్రులు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియని వాడు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా రావడానికి ఎప్పుడో ఒకసారి కార్యక్రమంలో పాల్గొంటే 4-5 ఆ రోజు కార్యక్రమంలో 4-5 మనుషులు మాత్రమే మనం చూడగలుగుతున్నాం. ఈరోజు అందరూ ఉంటారనే ఉద్దేశంతోనే సమావేశానికి వచ్చాము. ప్రతి సంవత్సరం కూడా మధ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరం లేట్ అయిందంటున్నా పండుగ ముందు వచ్చింది. సంవత్సరం కూడా చేస్తూనే ఉన్నాము. అట్లాగే మిగిలిన సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల పరిసర గ్రామాలందరికీ కూడా సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇంకా దీన్ని మరికొంతగా విస్తరింపజేయాలని చెప్పి కోరుకుంటూ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుఖీభావ కార్యక్రమంలో నేను సభ్యులైనందుకు చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. ఇక్కడంతా గురువులు, మాటలో చెప్పాలంటే మాస్టర్ గురుకులు, మా గురువు గారు అన్నమాట. ఈ సాన్నిహిత్యం చాలా బాగుంటుంది. సహజంగా ఏ అసోసియేషన్లో అయినా సరే ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది, పండుగను ఏర్పాటు చేస్తే దాంట్లో మనం ఎట్లా తీసుకోవాలా అనే ఇదే ఉంటుంది అనమాట 95%. కానీ మన దీంట్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చెయ్యాలా అనేది ఆలోచిస్తున్నారు. నిజంగా ఇట్లాంటి మనస్తత్వం కలిగిన సభ్యులు ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. మనం చేసే కార్యక్రమాలన్నీ లోకం కోసం చేస్తే అది మనకే ఆరోగ్యంగా ఉంటుంది, మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాము. ఇట్లాంటి కార్యక్రమాల్లో ఏదున్నా సరే నన్ను ఒక ఉడత లెక్క మీరు వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను చేస్తాను చాలా తక్కువ, కానీ మీరు నన్ను ఓపికొడుతున్నారు, కానీ నేను అంతా ఏమీ చేయట్లేదు. ఎల్లప్పుడూ మీరు చెప్పిన మాటల్ని శిరసా వహిస్తా. ఆ రోజు స్కూల్లో మీరు పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థిగా ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లాగే మీరు చెప్పిన పనులన్నీ చేస్తా అని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాలకి నన్ను కూడా ఒక సభ్యుడిగా చేర్చుకున్నందుకు మన నారాయణ గారికి, మన కొర్రా శ్రీనివాసరావు గారికి, గోదరాజు గారికి ధన్యవాదాలండి. మేము సాయి సేవా సమితి సంస్థలో ఉండేవాళ్ళం ఇదివరకు. అట్లాగే ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావ దాంట్లో కూడా వచ్చాము. దీంట్లో సభ్యులైనందుకు చాలా సంతోషం. మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో తృప్తికరంగాను ఎంతో ఆనందంగా ఉంటున్నాయి. ప్రతి మానవుడికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతో ఆకలితో ఉండే వాళ్ళకి అందరికీ కూడా అన్నదానం వృద్ధి చేయటం, ఏది వద్దనో అన్నదానం మాత్రం వద్దు అనే మాట వచ్చింది. అట్లాగే అన్నదానం చేయటం చాలా సంతోషంగా ఉంది. అందరి సభ్యులందరికీ నమస్కారం. సంకల్పాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నటువంటి మిత్ర బృందం మంచిది. వారి కృషి అభినందనీయం. మరి మా మిత్రుడు ఎప్పుడు కూడా అప్డేట్ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు శ్రీను. నేను వాటిని ఫాలో చేస్తూ ఉంటాను. నేను కార్యక్రమంలో జాయిన్ కాలేకపోతూ ఉన్నప్పటికీ చేసేటువంటి పనిని మనసులో మాత్రం అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. ఈ గ్రూప్లో మాత్రం మా బ్రదర్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ మెంబర్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇద్దరం కూడా ఎందుకులేని మా బదులు మా బ్రదర్ ఉన్నాడు అనేటువంటి ఆకాంక్షతో ప్రతాప్ గారిని మిత్రులకి చేదోడు వాదుగోడుగా వదిలిపెట్టడం జరిగింది. ఇది మనం
ఒక మాటతో చెప్పలేనటువంటి అంశం అబ్బా. ఎందుకంటే ఒక చిన్న సంఘటన జరిగింది మొన్న మా గ్రామంలో. 45 ఇయర్స్ అతను భార్య పిల్లలు ఇంట్లో నుంచి నెట్టేసి ఒక 5 to 6 days అన్న క్యాంటీన్ దగ్గర పడుకుని ఉన్నాడు. నేను టీ తాగడానికి వెళ్తే వాడు నిలబడి ఇలా చేశారని ఆయన ఏడుస్తూ ఉంటే మరి 2 రోజులు వాడిని మన ఆశ్రమంలో సెట్ చేసే వరకు నాకు నిద్ర పట్టలేదు. మరి పోతురాజు గారికి చెప్పి అక్కడ జాయిన్ చేసి వాడి బట్టలు కొనిచ్చి అక్కడ చేర్చిన తర్వాత మనసు శాంతి కలిగింది. మరి ఇలాంటి ఒక చిన్న పనికి నేను పొందినటువంటి తృప్తి మరి ప్రతిరోజు మీరు పెట్టేటువంటి భోజనంలో మీ సర్వీస్లో ఎంతమంది సర్వీస్తో ఎంతమంది సంతృప్తిగా ఉంటున్నారు అనేటువంటిది మీకు అది మరుగైంది కాదు. కనుక ఈ కృషి అభినందనీయం.